కేంద్ర ప్రభుత్వం 2026 అలానే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం బడ్జెట్ కేటాయింపులను ప్రకటించింది. ఈసారి కూడా అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం 63,500 కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈ మొత్తంలో ఎలాంటి పెరుగుదల లేదా తగ్గుదల కూడా చేయలేదు. అంటే పీఎం కిసాన్ పథకానికి నిధుల కేటాయింపులో యథాతథి స్థితిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2019 సంవత్సరంలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా రైతులకు ఏటా 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులకు కొంత ఊరట కల్పించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం అని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం 3.70 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ముఖ్యంగా సన్నకారు, చిన్నకారు రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా పెద్ద ఊరటగా మారింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల సమయంలో పీఎం కిసాన్ సాయాన్ని పెంచుతారని రైతులు ఎంతో ఆశించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది కూడా పాత కేటాయింపులనే కొనసాగించింది. గత కొన్నేళ్ల బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే నిధుల వినియోగంలో మార్పులు కనిపిస్తున్నాయి. 2023 నుంచి 24 సంవత్సరంలో ప్రభుత్వం అంచనాలకు మించి 61,441 కోట్లు ఖర్చు చేసింది. అలాగే 2024 నుంచి 25 బడ్జెట్ లో మొదట 60,000 కోట్లు కేటాయించినప్పటికీ లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో ఆ మొత్తాన్ని తర్వాత 66,121 కోట్లకు సవరించింది. దీన్ని బట్టి క్షేత్రస్థాయిలో అవసరాలను బట్టి ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేస్తుందని అర్థమవుతుంది. ఇప్పటి పరిస్థితుల్లో సాగు ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో 6,000 రూపాయల సాయం సరిపోదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. కనీసం 9,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు పెంచాలని డిసెంబర్లో జరిగిన ముందస్తు చర్చల్లో రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాత అంచనాలకే కట్టుబడి ఉంది. పథకం అమల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను కఠినతరం చేసింది. భూమి రికార్డులు సరిగ్గా ఉన్న రైతులకు మాత్రమే నిధులు అందేలా నిబంధనలు మార్చింది. అనర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందకుండా డిజిటల్ వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గి నిజమైన రైతులకు న్యాయం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులతో పాటు వ్యవసాయ రంగానికి ఇతర సబ్సిడీలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎరువుల ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ భరిస్తుంది. పీఎం కిసాన్ నిధులతో పాటు ఈ సబ్సిడీలు కూడా రైతులకు పరోక్షంగా పెద్ద సాయంగా నిలుస్తున్నాయి. అలాగే రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ప్రభుత్వం నిధులు మళ్లిస్తుంది. నిధులు పెంచకపోయినా పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించడం వల్ల రైతుల్లో నమ్మకం నిలుస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పీఎం కిసాన్ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ కావడం వల్ల అవినీతికి తావు లేకుండా పోయింది. భవిష్యత్తులో రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తారని రైతులు ఆశిస్తున్నారు. ఇది కాగా ఈ నెలలోనే మరో విడతగా 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల చివరి వారంలో డబ్బులు పడవచ్చని అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.